బిర్యానీ లాంటి రుచి, హెల్దీగా తిన్నామనే తృప్తి రెండూ కావాలంటే మీరు గోబీ రైస్ రెసిపీని ట్రై చేయాల్సిందే. రుచి చూస్తే అందరూ వావ్ అనేలా ఉంటుంది. ఈ స్పెషల్ గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇక్కడ చూసేయండి. గోబీ ఫ్రైడ్ రైస్ కోసం కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, క్యాలీఫ్లవర్ ముక్కలు 2 కప్పులు, ఉప్పు, కారం తగినంత, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నీరు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు 3, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఎరోమాటిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి కొద్దిగా, ఉప్పు అన్నానికి సరిపడా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. గోబీ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: గోబీ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ను శుభ్రంగా కడిగి కట్ చేసి ఉడికించుకోవాలి. ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కారం, మైదా పిండి, కార్న్ఫ్లోర్తో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీళ్లు చల్లుకుంటూ బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె మరుగుతుండగా క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి వేయించుకోవాలి. క్యాలీఫ్లవర్ ఫ్రై అయ్యేలోపు మరో స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె పోయాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో ముందుగా వండుకొని చల్లార్చుకున్న అన్నం వేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఎరోమాటిక్ పౌడర్, మిరియాల పొడితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. సోయా సాస్, వెనిగర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేయించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లో 1/2 వంతు ముక్కలను ఫ్రై అవుతున్న వేడి అన్నంలో వేసి బాగా కలపాలి. అన్నం మళ్ళీ బాగా వేడై పొగ వస్తున్నప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మిగిలిన క్యాలీఫ్లవర్ ఫ్రై ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. పిల్లల లంచ్ బాక్సులకు ఇది బాగా సూట్ అవుతుంది. తయారీ ఈజీనే అయినా టేస్ట్ బాగుంటుంది.